చాలా చేస్తారు. కానీ నేను అదన్నీ కాదు అనుకొని నేను చాలా ముందు వచ్చా. 2008 తర్వాత 9లో నేను స్టాప్ చేశా. 2005 నాకు పెళ్ళి అయింది. మళ్ళీ 6 ఇయర్స్ కంటిన్యూ చేసి 2009లో నేను స్టాప్ చేశా. బేబీ అయింది. తర్వాత ఇంకా అలాగే నా రైల్వేలో ఇప్పుడు ఓఎస్డి స్పోర్ట్స్ ఆఫీసర్గా నేను పని చేస్తున్నా. ఏదైనా మనకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. అప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ తక్కువ, స్పాన్సర్స్ తక్కువ, ఏంటి ఇంకా మనకి ఏది ఎండార్స్మెంట్ రాలేదు. ఇప్పుడంటే ఇప్పుడున్న స్పోర్ట్స్కి చాలామంది ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా, ఇండియా అసోసియేషన్లో కూడా, ఫెడరేషన్లో కూడా. కానీ అలాగే అందరూ ఎంకరేజ్ చేయండి. ఎవరు ఏ ఇంటి నుంచి వస్తారో తెలియదు, అందరూ మంచి ఉంటారు, అంత పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక దారి చూపిస్తే వాళ్ళకి ఒక లెవెల్లో వెళ్తారు. ఇదే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా పిలిచి ఫెసిలిటేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఇంతకుముందు అయితే నిజంగా ఏ అసోసియేషన్లో ఉన్నా కూడా ఈ ఇంటర్నేషనల్స్, నేషనల్స్ వీళ్ళందరినీ కూడా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే రియల్గా ఈ మన ఒలింపిక్ అసోసియేషన్, మన ప్రేమరాజ్ సార్ వాళ్ళు, మహేష్ సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసేసి మాకు రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా చాలా కూడా ఆనందకరమైన విషయము. నిజంగా రానున్న ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా వాళ్ళకి ఒక మంచి ఆశా దీపకంగా ఉంటుంది. వాళ్ళు కూడా రావడానికి, ముందుకు రావడానికి వాళ్ళకి మంచిగా ఇంకా ఎంకరేజ్మెంట్ కరంగా కూడా ఉంటుంది. ఇలాంటివి కూడా ఇలాగే చేయాలి. ఇంతకుముందుకు ఎప్పుడు చేయలేదు, ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇంకా కూడా ముందు కూడా డెవలప్ కావాలని నా యొక్క కోరిక. అలాగే ఇప్పుడు నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. విలేజ్ నుంచి లాంగ్ డిస్టెన్స్ అన్నాను నేను. రియల్గా నాకు అంత ఎంకరేజ్మెంట్ ఏం లేకుండే. స్టార్టింగ్లో మెల్లిమెల్లిగా ఇంకా డిస్టిక్లో సెలెక్ట్ అయ్యి ఇంకా స్టేట్లో, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, అండ్ ఆ తర్వాత ఏషియన్ క్రాస్ కంట్రీలో సిల్వర్ ఛాంపియన్షిప్ వచ్చింది. ఆ తర్వాత వరల్డ్ క్రాస్ కంట్రీలో ఛాంపియన్షిప్ పార్టిసిపేట్ చేశాను. ఇలా తర్వాత నాకు షిన్ బోన్ పెయిన్ ఇంజూరీ కావడంతో నేను కొన్ని ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఆ తర్వాత నేను జాబ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ సాయి కోచ్ ఉండే నాకు. అంటే యాక్చువల్ చెప్పాలంటే రమణ సార్ యాజ్ ఇంట్రడ్యూస్ మీ టు స్పోర్ట్స్ అనమాట. అంటే మా డాడీ ఫ్రెండ్ ఉండే తను తీసుకొచ్చారా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సోమనాచలం సార్ చేశారనమాట. తన దగ్గరికి వెళ్ళాను, ప్రాక్టీస్ చేశాను. బట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. గేమ్కి వచ్చేదాన్ని అష్టాచమ్మ ఆడుకొని వెళ్ళిపోయేదాన్ని గ్రౌండ్కి వచ్చి, ప్రాక్టీస్ ఏం చేయలేదు. సో వాళ్ళు ఫైనల్లీ మా డాడీ వచ్చి అడిగారు అన్నమాట కోచ్ని, పాప ఎలా చేస్తుంది, ప్రాక్టీస్ ఏంటి అంటే, ఎక్కడ పాప అసలు ఎక్కడ ఏం కనబడట్లేదు అనేసి నన్ను అడిగితే అంటున్నాను. బట్ సార్ నన్ను ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఆడుకుంటున్నా అంటే సరే అని అప్పుడు చెప్తే అప్పటి నుంచి కొంచెం సీరియస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అనమాట. చేశాక అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. స్టేట్లో అరౌండ్ 3rd, 4th అలా ఉండేది. అంత పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు. సో మా సార్ ఏమన్నారంటే నువ్వు సైక్లింగ్ చెయ్యి. యాక్చువల్లీ ఆర్సీ గ్రౌండ్లోనే సైక్లింగ్ ట్రాక్ ఉండేది. సో సైక్లింగ్ చేయాలంటే నాకు ఇష్టం ఉండేది కదా సైక్లింగ్. బట్ ఫోర్సిబిలిటీ నేను చేశాను అనమాట. ఒక 2 years చేశాను. దాంట్లో నేషనల్ మెడల్ కూడా వచ్చింది నాకు. చేశాక మళ్ళీ నేను చెప్పాను సార్కి, నేను షిఫ్ట్ అవుతాను అథ్లెటిక్స్కి, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అంటే ఓకే అని చెప్పారు. మళ్ళీ అథ్లెటిక్స్ షిఫ్ట్ అయ్యాను. సో నేను అథ్లెటిక్స్ షిఫ్ట్ అయ్యాక సమ్వాట్ నా రన్నింగ్ స్టైల్ అంతా డిఫరెంట్ అయిపోయింది. అంటే సైక్లింగ్ చేసేసి స్టైల్ కొంచెం డిఫరెంట్ అయితే నేను అనుకున్నాను, అయ్యో ఇదేంటి ఇలా చేస్తున్నాను అనేసి. బట్ ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే నేను సైక్లింగ్ చేసినందుకు వితిన్ ఒక 2 months నేను కష్టపడ్డాను. దాంట్లో నేను స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను అనమాట. బికాస్ ఆఫ్ సైక్లింగ్ ఓన్లీ. ఆ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అనేది నాకు తెలియకుండా వచ్చేసింది లోపల. సో నాకు బాగా యూజ్ అయింది. నేను ఇప్పటికీ సజెస్ట్ చేస్తాను, స్ప్రింటర్స్ ఎవరైనా ఉంటే సైక్లింగ్ కూడా చేయాలనేసి. ట్రాక్ ఈవెంట్ ఉండే చాలా మంచి స్పీడ్ వస్తుంది సైక్లింగ్ తోటి. స్ట్రెంగ్త్ మనకి తెలియకుండా వస్తుంది, పవర్ అనేది. సో దానివల్ల నేను వితిన్ ఒక 1 year లోపలనే ఇంటర్నేషనల్ కూడా అయిపోయి ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాను సింగపూర్లో 99లో. సో నా జర్నీ ఎక్కువ ఏం లేదనమాట. నేను అంటే 1 by 1 వచ్చేసింది సక్సెస్ అనేది నాకు. జూనియర్ ఇంటర్నేషనల్ సింగపూర్లో నా సిల్వర్ మెడల్ ఉండే అనమాట. After that, I have joined railways in 2000, my appointment.
దాని తర్వాత ఓకే నేషనల్ మెడల్ అలా ఉండేది. దాని తర్వాత 2002లో నాకు మ్యారేజ్ అయింది మార్చ్. సో ఆఫ్టర్ దట్ నేషనల్ గేమ్స్ అయింది మన దగ్గర 2002 నేషనల్ గేమ్స్. సో దట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అనమాట. మాకేమంటే అప్పుడు అందరూ క్యాష్ అవార్డ్ 3 lakhs అండ్ మాకైతే బిల్డింగ్ కూడా చూపించారు అనుకోండి, దానిలో ఒక ఫ్లాట్ కూడా